స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ అండి. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం కంటెంట్లోకి వెళ్ళే ముందుగా మనం కామెంట్స్ కొన్ని రెస్పాండ్ ఇద్దాం. ఎందుకంటే రాజేష్ సపోర్టింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఉందని చెప్పారు. ఆయనైతే టోటల్ ఎంత లాస్ అయింది బ్రో అని చెప్పేసి కామెంట్ పెట్టారు. నేను ఆల్రెడీ అక్కడ రెస్పాండ్ ఇచ్చాను, మళ్ళీ చెప్తాను అనమాట. ఏంటంటే మీరు ఇంకా ఎప్పుడో పాత వీడియోస్ చూస్తున్నారండి, ఫిబ్రవరి జనవరి ఆ వీడియోస్ కొంచెం ఎదరకు రావాలన్నమాట. మీరు అంటే ఎదరకంటే ఇప్పుడు నేను అప్లోడ్ చేసి ఈ వీడియోస్ చూడాలన్నమాట. ఓకే యా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫెయిల్యూర్ ట్రేడర్ అనగా ప్రవీణ్ బ్రో అనమాట. సో ఈయన ఏమన్నారంటే స్టాక్స్ కూడా కన్సిడర్ చేయడాని, అది కూడా కొట్టక్ కన్నా చాలా తక్కువ వస్తుందని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ కొట్టక్లో తీసేసుకున్నాను బ్రో, మళ్ళీ స్టాక్ తీసుకుంటే బ్రోకర్ స్టాకులు ఎక్కువైపోతాయి అప్పుడు అప్లికేషన్స్, అందుకని. ఇక మన స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ చెప్పాడు అనమాట. నేనైతే 32 షేర్లు అయితే హోల్డ్ చేస్తున్నానండి. ప్రజెంట్ దాని వాల్యూ వచ్చేటప్పటికి తగ్గుందనమాట. అంటే నేను 11,000 రూపాయలు లాస్లో రన్ అవుతుంది. బట్ దాని యాక్చువల్ కాస్ట్ వచ్చేటప్పటికి 58,000 మార్కెట్ రేటులో బై చేస్తే 11,000 లాస్లో రన్ అవుతుంది అనమాట. బట్ క్వశ్చన్స్ చెప్పాడు. న్యాచురల్గా చెప్పాలి అంటే అసలు అప్ ట్రెండ్ అవ్వాల్సిన షేర్ అనమాట, కానీ ఇంకా ఫాల్లోనే ఉంది. అండ్ యుద్ధ వాతావరణంలో దీని షేర్ వాల్యూ పెరుగుతుంది అనుకున్నాను, కానీ బట్ ఆల్మోస్ట్ అది ఒక 16,000 17,000 వరకు జస్ట్ టచ్ అయ్యి మళ్ళీ కింద పడిపోయింది అనమాట. 17,000 ఎప్పుడు బ్రేక్అవుట్ వస్తుంది, కానీ అప్పుడు దీనికి ఇంకా ఆపర్చునిటీ వచ్చినట్టు అనమాట. సో అదే చూస్తున్నాను అనమాట, 17,000 ఎప్పుడు బ్రేక్అవుట్ వస్తుంది. ప్రజెంట్ అయితే హైస్ చేసుకుంటూ పైకి వెళ్తుందండి, కానీ ఎప్పుడు 17,000 బ్రేక్ చేస్తుందో, 18,000కి వచ్చిందంటే మాత్రం ఆల్మోస్ట్ నాకు బ్రేక్అవుట్ రెడీగా ఉన్నట్టు అనమాట. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్జేబీఎన్ అనమాట. సో నేను ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అత్యంత వర్స్టెస్ట్ షేర్లో ఇది ఒకటి అనమాట. అది అసలు మూమెంట్ అనేది ఇప్పటికే కాదండి, ఎప్పటికీ ఇవ్వట్లేదు అనమాట. అసలు 120 దాని హయ్యెస్ట్ రేంజ్ అన్నట్టుగా బిహేవ్ చేసింది. నేనేమో ఎక్కడో 127 దగ్గర తీసుకున్నాను. సో ఇంకా అసలు ఏంటి అనేది నాకు అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు అనమాట, ఈ షేర్ పరిస్థితి ఏంటనేది. ఇప్పట్లో అయితే 100 బ్రేక్ చేయడం అనేది చాలా గగనతనం అనమాట. సో బ్రేక్ చేసి 100 వరకు వెళ్ళి పడిపోయింది అనమాట ఇంకా. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ 100 రావడం అనేది చాలా కష్టం ఇప్పుడు నాకు తెలిసినంత వరకు. చూడాలి మరి ఎంతసేపు పడుతుంది, మళ్ళీ ఎంత టైం పడుతుందో అనేది. మళ్ళీ ఒకవేళ 80 దగ్గరికి వస్తే మాత్రం గ్యారంటీ నేను మళ్ళీ కొన్ని షేర్లు ట్రై చేస్తానండి. సో ఉన్నంతలో బట్ యావరేజ్ చేయడానికి కొంచెం యావరేజ్ చేయడానికే ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే 204 షేర్లతో హోల్డ్ చేస్తానండి షేర్స్ని. బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. ఇంకా ఈ ఎస్జేబీఎన్ ఏమవుతుందో తెలియదు. సో ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే, సో రీసెంట్ టైమ్స్లో ఎస్ బ్యాంక్ షేర్ వాల్యూ సడన్గా అప్ ట్రెండ్ అయితే వెళ్తుందండి. దీని అప్ ట్రెండ్ బేసిక్ 21 రూపీస్ వరకు వెళ్తుంది అనమాట. సో 21 రూపీస్ తర్వాత ఆగుతుంది. అది ఎటు వెళ్తుంది, 21 తర్వాత 22కి వెళ్తుందా, 23కి వెళ్తుందా అనేది దాని మూమెంట్ని బట్టి తెలుస్తుంది అనమాట. నేనైతే 22.83% రూపీస్ దగ్గర 1,800 షేర్లు అయితే ఉన్నాయండి, హోల్డ్ చేస్తున్నాను ఎప్పటి నుంచో. 5,000 రూపాయల లాసుల్లో ఇంకా రన్ అవుతూనే ఉందన్నమాట. చూడాలి, ఒకవేళ 23 రూపీస్కి వస్తే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిటా లేదా, ఎందుకంటే నాకు చాలా రూపీస్ 41,000 రూపీస్ అలా హోల్డ్లో ఉండిపోయిందనమాట. ఫస్ట్ ఏదో స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. సో ఎగ్జిట్ అవ్వడానికి చూస్తున్నాను, కానీ అక్కడ అసలు ఎగ్జిట్ అవ్వడానికి ఎక్కడ ఆపర్చునిటీ ఇవ్వట్లేదు అనమాట ఎస్ బ్యాంక్ కూడాను. సో నాకేంటంటే ట్రేడింగ్కి బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. సో ఫస్ట్ నేను నెక్స్ట్ ఇప్పుడు కొద్దిసేపట్లో ట్రేడింగ్కి సంబంధించిన అసలు ఈ మంత్లో ఏం ట్రేడింగ్ చేస్తాను, ఎంత లాభం వచ్చిందో కూడా అది కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి ఇప్పుడు. ఓకే. సో చూసుకున్నట్లయితే ఆప్షన్ ట్రేడింగ్ యొక్క ఈ వీక్ డీటెయిల్స్ అని నేను దీంట్లో చూపిస్తున్నాను అనమాట. సో ఈ వీక్లో ఆప్షన్ ట్రేడింగ్ నేను ఆల్మోస్ట్ 2,300 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నానండి. అంటే 2,800 రూపాయలు నెట్ అయితే, అందులో మళ్ళీ 2,300 రూపాయలు ట్యాక్స్ అని కట్టాగా నాకు నెట్ ఇన్ హ్యాండ్ 2,300 అయితే వచ్చిందనమాట. సో చూసుకున్నట్లయితే ఆప్షన్ ట్రేడింగ్లో ఈ మంత్ 9 ట్రేడ్లు అయితే చేశానండి. 9/1 అనమాట. అంటే 9 ట్రేడ్లు చేస్తే అందులో ఒక ట్రేడ్ లాస్, మిగతా 8 ట్రేడ్లు ప్రాఫిట్స్లో నుంచున్నాను అనమాట. సో మీరు చూసుకున్నట్లు బ్యాంక్ నిఫ్టీలో చేశాను, సెన్సెక్స్లో చేశాను. సో ఈ విధంగా అయితే ఇక్కడ అనమాట 372 రూపాయలు లాస్ వచ్చింది సార్, అది నేనే అనమాట శుక్రవారం. సో అదనమాట పరిస్థితి. సో గైస్, ఇంకో విషయం ఏంటంటే నేను చాలా కాలం నుంచి ట్రేడ్ చేస్తున్నానండి, కానీ నాకు ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి ఎటువంటి సపోర్ట్ కానీ
ఎటువంటి ప్రాఫిట్స్ కానీ అసలు ఎప్పుడు కూడా నాకు ఏమైనా సపోర్ట్ రాలేదనమాట. సో నేను ఒక ₹1 డొనేషన్ కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో మీరు కనుక నా వీడియోస్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీరు జస్ట్ ఈ స్కానర్కి, అంటే నా ఫోన్పే అనమాట, సో దీనికి ₹1 మాత్రమే సెండ్ చేయండి ఒకవేళ అనిపిస్తే. అంతేగాని ₹1 కంటే ఎక్కువ సెండ్ చేయొద్దు, జస్ట్ క్యాజువల్గా, ఓకేనా. సో ₹1 కాన్సెప్ట్ అని అన్నాను నేను కేవలం. సో అంతేకాకుండా ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నమాట, వాట్సాప్ గ్రూప్ లింక్, దాంట్లో జాయిన్ అయ్యి మనం ఇంకా ఏమన్నా స్టాక్ మార్కెట్ గురించి డిస్కస్ చేయాలి అనుకుంటే డిస్కస్ అయ్యి జాయిన్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ₹1 చెయ్యాలి అని కంపల్సరీ కాదు, చేస్తే ఓకే, చేయకపోయినా ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం. ఓకే.